హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే ఆసిఫ్ అలీ యాక్ట్ చేసే మలయాళంలో వచ్చలేక లేఖ చిత్రం అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. అండ్ ఈ మూవీ జోనర్ వచ్చేసి ఒక మిస్టరీ మర్డర్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఆసిఫ్ అలీ బేసిక్గా తనతో ఒక పోలీస్ ఆఫీసర్. సో తను ఒక గ్యాంబ్లింగ్లో అయితే ఇన్వాల్వ్ అవుతాడు. సో తనని సస్పెండ్ అయితే చేస్తారని, తనని సస్పెండ్ అయిన తర్వాత పనిష్మెంట్లో భాగంగా తనని ఒక ప్లేస్లో అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. సో తను ట్రాన్స్ఫర్ అయిన నెక్స్ట్ డేనే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అందులో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పి సో వాళ్ళు వెళ్ళి డిగ్ చేసి అక్కడ స్కెలిటన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొత్తదనం ఏంటంటే కనుక సో ఆ మర్డర్ అనేది లైక్ 40 years బ్యాక్ అనేది జరుగుతుంది. సో అండ్ ఆ తర్వాత లైక్ యాజ్ యూజువల్ మన ఆసిఫ్ అలీ ఆ కేసుని మొత్తం ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ అయితే కొంచెం బాగుంది. లైక్ ఇది ఒక ఇంతే చెప్పినట్టు కదా మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. దాని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ ఆ సెటప్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ అదంతా కొంచెం అయితే బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నాకు స్పెసిఫికల్గా ఒక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మమ్ముట్టిది ఒక ఓల్డ్ మూవీ అయితే ఉంది. సో ఆ ఓల్డ్ మూవీని బేస్ చేసుకుని సో ఆ మూవీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాడుకోవడం అనేది కొంచెం కొత్తగా అయితే అనిపించింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఆసిఫ్ అలీకి ఈ మూవీ అయితే టైలర్ మేడ్. సో తను ఆల్రెడీ ఇంతకు ముందు కూమ్యాన్ అని చెప్పి ఒక మూవీ అయితే చేశాడు. సో లైక్ మర్డర్ మిస్టరీ మూవీస్కి అండ్ ఇలాంటి ఒక థ్రిల్లర్ మూవీస్కి ఆసిఫ్ అలీ అనేది ఒక టైలర్ మేడ్ అయితే అయిపోయాడు. అండ్ యాజ్ యూజువల్ తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాల నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్లోనెస్. లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా టైం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే లైక్ ఈ సినిమా చూసేటప్పుడు నాకు కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించింది. సో బేసిక్గా నాకు ఒక్కడికి ఎట్లా అనిపించిందా, సో మీ అందరికి అట్లా అనిపించింది అనేది కొంచెం కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. బికాజ్ అలా ఎందుకు అనిపించింది అంటే కనుక సో దాదాపు మన కోవిడ్ అయిపోయిన తర్వాత చాలా మన మర్డర్ మిస్టరీ మూవీస్ అయితే చూస్తున్నాం అండ్ థ్రిల్లర్ మూవీస్ అయితే చూస్తున్నాం. దాంతో మన ఐక్యూలో అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎస్పెషల్లీ మూవీస్లో. దానివల్ల నాకు కొంచెం ప్రిడిక్టబుల్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకు ప్రిడిక్టబుల్ అనిపించిందా లేదో సస్పెన్స్ అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా మనకి అయిపోయిందని అనుకుంటా, బట్ ఆ తర్వాత కూడా కొన్ని పోర్షన్స్ అయితే వస్తుంటాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే డీసెంట్ మర్డర్ మిస్టరీ కమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.